ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం గ్యాప్ తీసుకుని చెప్తే మాకు కూడా ఊపిరి పీల్చుకునే స్పేస్ ఉంటుందని చెప్తున్నా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు మీకు వర్క్ ఉంది, నాకు ఇప్పుడు నిన్న టెనెంట్స్ అవుట్ హౌస్ లో ఉండండి నన్ను వెంటనే మీరు తోస్తారు, లేచే స్పేస్ కూడా ఇవ్వట్లేదు మా అంతటి మీరు లేవడానికి కూడా. మళ్ళీ పొద్దుగాలు వచ్చేయకు అడ్డ మీద ఆర్టిస్ట్ లాగా జర గ్యాపీ. 10 నిమిషాలు 2 నిమిషాలు టైం ఇస్తలేవు అంటే ఇంకా నేనేం చేయలేను, నా చేతిలో లేదు. పరిస్థితులు ఇలా పక్కబట్టేసి ఏంటి శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? టెనెంట్స్ నుంచి కంప్లైంట్స్, వర్క్ ఉంటే ఉండండి, వర్క్ లేకపోతే అవసరం లేదని నేను అంటున్నా. దానికి కూడా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం, మేము పట్టించుకోము అధ్యక్ష. నేను ఎక్కడ రూడ్గా మాట్లాడుతున్నా నాకేం అర్థం అవుతలేదు. వర్క్ లేకపోతే బయటికి వెళ్ళండి అనడం రూడా? వామో మీరేమో ఆ వాయిస్ తో చెప్తే నాకు ఇంకా భయంగా ఉంది. కొంచెం సాఫ్ట్ గా ఇక్కడ గోల పెడుతుంది. మనం మాట్లాడే విధానం, మన మాట తీరు హార్ష్ వెళ్ళింది అనుకో, అది మంచి విషయం కూడా వేరే రకంగా వెళ్ళిపోతుంది అంట. నేను నీకు డే 1 నుంచి కూడా అదే చెప్తా, ఇక్కడ తీసి అక్కడ పెట్టండి అందానికి, ఎక్కడ పెట్టు, రెండు ఒకటే మీనింగ్. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా అనేది వాడట్లేదు కదా. అది నేను అది చెప్పట్లేదు, కంపేర్ చేసి చెప్తాను. మరీ అంత రూడ్ గా నాకు తెలుసు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. వాయిస్ అన్నది ఎప్పుడు కూడా అది నెగిటివ్ గా వెళ్ళిపోతుంది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇప్పుడు అవకాశం నేను చెప్పే విధానాలు ఏంటంటే, ఇప్పుడు అంత మంచిగా ఉండి చిన్న చిన్న విషయాలకి ఎందుకు స్కోప్ ఇవ్వడం అని చెప్పి అంటాను నేను. ఏం ఊరికే చిన్న ఈగోలు అనవసరం, అవన్నీ టైం వేస్ట్. యాక్చువల్లీ నేను 5 minutes టైం ఆడడానికి ఏంటంటే టు సార్ట్ అవుట్ ది థింగ్స్, ఎందుకంటే ఇట్స్ నాట్. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్, కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇప్పుడు నేను అవసరమైన టైంలో నేను మీకోసం నిలబడి మీతో ఎనిమిటీ పెంచుకునే అంత క్యారెక్టర్ అయితే కాదు నాది. అవసరం లేకుండా, సంబంధం లేకుండా ఎవరినో ఎంటర్టైన్ చేయటం కోసం, ఎవరినో లేపటం కోసం నేను బతకనమ్మా. ఇప్పుడు పర్సనల్గా మిమ్మల్ని టార్గెట్ చేసే క్యారెక్టర్ కూడా కాదు నాది. అక్కడ నా పెయిన్ ఏంటంటే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పెయిన్. ఏమీ అర్థం కాలేదు. బట్ మీరంతలా హర్ట్ అయినందుకు నేను వచ్చి సిన్సియర్ అపాలజీ, సారీ సంజన గారు, నిజంగా మిమ్మల్ని అంత హర్ట్ చేస్తుంటే సారీ చెప్పి మార్నింగ్ లేచిన లైన్ అన్న సరదాగా మాట్లాడే సంజన గొప్ప కామ్ అయిపోయి గబుక్కని నన్ను చూసేటికి పక్కకి వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే నాకు కూడా బాధగా ఉంటుంది. బాధపడకండి సార్, అది వర్డ్ వలన అంత బాధపడ్డారు నాకు. అదే అంత వీడియో చూసిన తర్వాత మై సిన్సియర్ అపాలజీ. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. మై ఫాల్ట్ ఇస్ ఆల్సో దేర్. ఐఎమ్ సారీ. మీరు ఒక్క మాట చెప్పారు, నేను కూడా ఏం తక్కువ మాట్లాడలేదు, నేను కూడా 4 మాటలు అన్నాను. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతకు నువ్వే తెలుసుకుంటావు. నేను కూడా చాలా రాంగ్ గా మాట్లాడాను, రాంగ్ గా బిహేవ్ చేశాను. ప్రాబ్లమ్ ఈజ్ విత్ మీ వెన్ యూ స్ట్రైట్ అవే కమ్ టు మీ అండ్ టాక్ టు మీ. నీకు ఇంగ్లీష్ లో చెబితే అర్థం అవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పునుకుంటే క్షమించు. రేషన్ కోసం ప్రసాదం అమ్మయ్యో నా ఫ్రూట్ నుంచి వద్దు, నాకు వద్దు, నేను సీరియస్ గా చెప్తాను, నాకు వద్దు. ఎందుకు వద్దు, మీ దగ్గర పెట్టుకోండి. పట్టుకో, నాకు వద్దు, నేను తీసుకోను. ఓరి బాబు ఇదేంట్రా బాబు, వద్దన్నారు కదా. అరే చెప్పేది వినవయ్యా, అరే నా మాట వినవయ్యా. ఇప్పుడు డిమాండ్ కోట్ ఇస్తా. నాకు ఆల్రెడీ రీతి ఇచ్చింది. నువ్వు మనిషి పశువాలా? హలో, నాకు వద్దు ఫ్రూట్. ఎందుకు? దానాలు చేసుకుంటూ అందరికి ఇచ్చుకుంటూ ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలు ఏడుస్తున్నట్టుంది నా పని. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు, అదృష్టవంతులు. చికెన్ నేను వండుతానే, నన్ను నమ్ము, నిజంగా బాగుంది. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. చాక్లెట్స్ అన్నారు కదా బిగ్ బాస్, చాక్లెట్స్ అన్నారు కదా, చాక్లెట్ ఒకటే పంపాలి, 3 పంపాలి కదా.
నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు, బ్యాంక్ కి అన్నం వేయాలి. ఆ కాలిపోతున్న బిల్డింగ్ లో ఎవరిని సేవ్ మీరు, మీ మమ్మీ, తనుజ, రితు ఉన్నారు. ఎవరా ఒకళ్ళు వీళ్ళ ముగ్గురులో? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. నేను అసలు ఎవరిని కాపాను, మీ ఆట మీరు ఆడుకోండి అంటే నేనే వచ్చేస్తా ఇంటెలిజెంట్ ఫెలో. ఫస్ట్. ఎందుకంటే ఇలా ముగ్గురిని కాపాడతానికి వెళ్తే ముగ్గురు కలిసి నన్నుతో వస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళే. ముగ్గురిని కాపాడటానికి ట్రై చేస్తా, అవసరం అయితే నేను కాలిపోతా. అబ్బో నిన్న బెడ్ మీద నుంచే తోసేసావు, మళ్ళీ నువ్వు పడవలో వచ్చి కాపాడుతావు అంటే మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. 100% అవుతాం. ఇది ఓన్లీ ఫిజికల్ ఉండదు. తెలుసు, అందుకే నా ఊర్ర నాకు ఉందిగా. మీకు పవర్ ఉంది, మాకు బ్రెయిన్ ఉంది, మన ఇద్దరం కలిస్తే. అంటే నాకు బ్రెయిన్ లేదా? ఓకే ఓకేనా? పక్కా మళ్ళీ మార్చరు కదా, చెప్తాను. ఫైనల్ గా మీరు మరి నేను గట్టిగా ఫైట్ చేద్దాం. బ్రెయిన్ నేను యూజ్ చేస్తా, నువ్వు కూడా యూజ్ చేయి. ఒక్కోసారి ఒక బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. మీ ఇద్దరికి మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో. సో మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, మీరిద్దరూ స్ట్రాంగ్గా ఉండండి, మీరిద్దరూ ఉండండి, ఏదైతే అది అవుతుంది. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఇద్దరు ఫిక్సా? నా దాంట్లోకి వస్తా. శ్రీజాని ఆడితే మీరు నా ఇష్టం. నేను అంటుంది కాంబినేషన్ మారితే టీమ్ స్ట్రాంగ్నెస్ ఇంకా కరెక్ట్గా ఉంటుందా? నేను ఇదంతా స్కెచ్ లాగా ఉంది. ఇదంతా ఏం సుత్తి చెప్తున్నావు నాకు. ఇగో తీసుకో. ఏయ్ తీసుకొచ్చి పెట్టాలి. మరీ ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదు. నువ్వు తీసుకునే వెళ్తున్నావు కదా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ ఎవరిదిరా అది? నీదేరా? వచ్చి తీసుకునేటప్పుడు లేదా మరి? ఎక్స్ట్రా మాట్లాడకురా. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని నువ్వు తీసుకొని వెళ్తున్నావు కదా అని చెప్పా నేను. అంతుంటే వచ్చి ముందు మాట్లాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం కాదు. ఇమో ఇవి తీసుకొని వెళ్ళు. ఇమో అక్కడ పెట్టేసి రాము, ఇగో మా మమ్మీ ఇస్తుంది నాయి. ఇంట్లో లీస్ట్ సపోర్టింగ్ నాకే. నేను ఉన్నాను కదరా. తెలుసు. దేవుడు ఓదారుస్తున్నాడు. ఎవరు రావు తడివేస్తున్నాడా? తనుజేనా? ఏమంది? ఏం లేదు, అంతా నీ ప్లాన్ మీద వెళ్తుంది అంతా అని చెప్పి. నా ప్లాన్ మీద టోటల్ అంటే ఎవరి ప్లాన్? వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా. జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు కదా. ఇద్దరు వెళ్ళి అక్కడ పెడుతున్నారు చూడ. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఇంకా పక్కవాడు చేస్తేనే బాండ్, నేను చేస్తే అది నా ప్లానా? మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. He thought that she is very strong అనే కదా. She is very strong అనే కదా. దొంగలు భయపడతారు, ధర్మంగా ఉన్న వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎందుకు భయపడతారు? దేనికోసం భయపడతారు? నీకు అర్థమవుతుంది అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఎప్పుడు అర్థం అవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.